బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని నిర్ణయించారు. విజయవాడలోని తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజాపక్షంలో మరింత ముందుకు ఎలా వెళ్లాలనే దానిపై చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేనందున అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వద్దని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకున్నా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. ఈ క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. తాను ఇంకా 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని, తనతో ఉండేవాళ్లు తన వాళ్లంటూ చెప్పుకొచ్చారు. ఇక 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న జగన్ అందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పేదలకు వైసీపీ ప్రభుత్వం 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిందని, అయితే ఈ ఇళ్ల స్థలాలను కూటమి ప్రభుత్వం వెనక్కు తీసుకుంటే అండగా నిలవాలని, పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు తెలిపారు. క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు జగన్. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన పని లేదన్నారు. ప్రతిపక్షంలో కళ్లు మూసుకొని తెరిచేసరికి ఏడాది గడిచిపోతుందని చెప్పారు. అసెంబ్లీలో వైసీపీ తప్ప వేరే ప్రతిపక్షం లేదన్నారు. అయితే ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరి ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీకి వెళ్లామన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభా నాయకుడికి ఇవ్వాల్సిన సమయం వైసీపీకి ఇవ్వాల్సి వస్తుందని, అందుకే ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేస్తోందని చెప్పారు.